వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీలో ఆగమన పద్ధతి గురించి నేర్చుకుందాం. ఆగమన పద్ధతిని ఆంగ్లంలో ఇండక్టివ్ మెథడ్ అంటాడు. సో మనం ఈ బోధనా పద్ధతి నేర్చుకోవాలంటే ఏమేమి నేర్చుకోవాలని ఒకసారి గమనిస్తే, ఫస్ట్ ఈ బోధనా పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఏ శాస్త్రవేత్త మనకు ఈ బోధనా పద్ధతిని ప్రవేశపెట్టాడు, బాగా ప్రచారం చేసింది ఎవరు, ఆ తర్వాత ఈ బోధనా పద్ధతికి ఏమైనా మారు పేర్లు ఉన్నాయా, అదేవిధంగా ఈ ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, గణిత బోధనలో ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలు ఏంటి, అదేవిధంగా ఆగమన పద్ధతి గుణాలేంటి, పరిమితులేంటి, ఇవి మనం ఒక బోధనా పద్ధతిలో నేర్చుకోవాల్సిన అంశం. సరే, ఈ ఆగమన పద్ధతిని తీసుకుంటే 16వ శతాబ్దంలో మనకు సర్ ఫ్రాన్సిస్ బేకన్, ఎవరు? సర్ ఫ్రాన్సిస్ బేకన్ అనే శాస్త్రవేత్త మనకు ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టాడు. కానీ బాగా ప్రచారం చేసింది ఎవరంటే పెస్టాలజీ. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ప్రచారం చేసింది పెస్టాలజీ. సో ఆగమన పద్ధతిని 16వ శతాబ్దంలో సర్ ఫ్రాన్సిస్ బేకన్ ప్రవేశపెట్టాడు, కానీ బాగా ప్రచారం చేసింది పెస్టాలజీ. ఆగమన పద్ధతి, సో ఒకసారి గమనిస్తే ఆగమన పద్ధతి అనేది ఆగమన హేతువాదం మీద, ఆగమన హేతువాదం మీద ఆధారపడ్డ బోధనా పద్ధతి. ఆగమన పద్ధతి అనేది ఆగమన హేతువాదం మీద ఆధారపడ్డ బోధనా పద్ధతి. ఆగమనము అంటే ఒక సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడము. ఈజ్ క్లియర్. అదే ఆగమన హేతువాదము అంటే ఒక ప్రయోగాత్మక తార్కిక హేతువాదము. ఆగమన హేతువాదాన్ని మనం ఏమనొచ్చు? ఒక ప్రయోగాత్మక తార్కిక హేతువాదము, ఒక ప్రయోగాత్మక తార్కిక హేతువాదము. దీని అర్థం ఏంటి? తార్కిక హేతువాదం అంటున్నాం కదా. ఆగమన హేతువాదము అంటే ప్రయోగాత్మక తార్కిక హేతువాదము. ఈ తార్కిక హేతువాదము అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుంది నమ్మి విషయ నిర్ధారణ చేయడమే ఆగమన హేతువాదము. ఇజ్ రైట్. ఆగమన హేతువాదము అంటే ఒక విషయాన్ని అనేక సార్లు పరిశీలించినప్పుడు ఒకే ఫలితాన్ని పొందినట్లయితే మిగతా అన్ని సందర్భాలలో కూడా అదే ఫలితాన్ని ఇస్తుందని నమ్మి విషయ నిర్ధారణ చేయడమే ఆగమన హేతువాదము. ఇజ్ రైట్. అసలు ఆగమన పద్ధతిని మనం ఏ విధంగా పిలుస్తాం? డెఫినేషన్ ఏంటి అని చూస్తే, తగినన్ని మూర్త ఉదాహరణలు సహాయముతో ఒక సూత్రాన్ని రాబట్టడాన్ని కానీ లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం కానీ ఆగమన పద్ధతి అంటాం. ఏం చెప్తున్నాము? ఆగమన పద్ధతి అంటే తగినన్ని ఉదాహరణల సహాయముతో ఒక సూత్రాన్ని రాబట్టడాన్ని కానీ లేదా ఒక విషయాన్ని సాధారణీకరించడం కానీ అని ఆగమన పద్ధతి అంటారు. ఈ ఆగమన పద్ధతికి మారు పేర్లేంటి కానీ చూస్తే, ఆగమన పద్ధతిని మనం సూత్రీకరణ పద్ధతి అని కూడా పిలుస్తాం. మారు పేర్లు సూత్రీకరణ పద్ధతి. ఆగమన పద్ధతిని ఏమంటాం? సూత్రీకరణ పద్ధతి అంటాం. రెండో పేరు దీన్నే మనం ప్రతిస్థాపన పద్ధతి అని కూడా అంటాం. ప్రతిస్థాపన పద్ధతి అంటాం. లేదా దీన్ని అనుగమన పద్ధతి అని కూడా పిలుస్తాం. లేదంటే ఇంకొక విధంగా అనుమనోప పద్ధతి అని కూడా అంటాం. అనుమనోపపత్తి పద్ధతి అని కూడా పిలుస్తాము. అదేవిధంగా దీన్ని మనం ఊర్ధ్వముఖ ఆలోచన విధానము అని కూడా పిలుస్తాము. చూడు, ఆగమన పద్ధతికి మారు పేర్లు సూత్రీకరణ పద్ధతి అంటాం, ప్రతిస్థాపన పద్ధతి అంటాం, అనుగమన పద్ధతి అంటాం, అనుమనోప పద్ధతి అంటాం, ఊర్ధ్వముఖ ఆలోచన విధానం అని కూడా. అంటే ఈ ఆగమన పద్ధతికి మారు పేర్లు ఇది. ఓకే, రైట్.
ఆగమన పద్ధతి గణితము నేర్చుకోవడానికి సహజమైన అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి. సో ఆగమన పద్ధతి అనేది గణితము నేర్చుకోవడానికి ఇది సహజమైన పద్ధతి, బాగా గుర్తుపెట్టుకోండి. సో రేపు మనకు ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంది. సో ఈ క్రింది ఏ బోధనా పద్ధతి గణితము నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి అంటాడు. సో ఆగమన పద్ధతి అనేది గణితము నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి, అత్యంత అనుకూలమైన పద్ధతి. ఓకే, ఇది ఆగమన పద్ధతి యొక్క ఇంట్రడక్షన్. సరే, ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి, అసలు ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు ఏంటి అని ఒకసారి గమనిస్తే, ఫస్ట్ ఆగమన పద్ధతి అనేది మనకు మూర్త విషయాల నుంచి ఏంటంట, ఆగమన పద్ధతి అనేది మూర్త విషయాలు, ఆగమన పద్ధతి మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు సాగుతుంది. మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు సాగుతుంది. అదేవిధంగా ప్రత్యేక అంశము నుంచి సాధారణీకరించడం దిశగా ఆలోచన విధంగా కొనసాగుతుంది. అంటే ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరించడం. అదేవిధంగా మనకు పరిశీలన లేదా ప్రయోగాల నుండి అనుమేయం చేయడము లేదా సాధారణీకరించడం. ఇది ప్రయోగాలు లేదా పరిశీలనల నుంచి అనుమేయం చేయడం లేదా సాధారణీకరించడం. తెలిసిన విషయము నుండి తెలియని విషయం వైపు కొనసాగడం. తెలియని విషయం వైపు కొనసాగడం. అదేవిధంగా మనకు సరళము నుండి సంక్లిష్టం వైపు కొనసాగడం. నిర్దిష్టము నుండి సాధారణీకరించడం. అదేవిధంగా సార్వత్రిక సత్యాలు రాబట్టడం. అదేవిధంగా ఉదాహరణ నుంచి సూత్రం వైపు కొనసాగడం. దీన్నే మనం ఏమంటామంటే ఎగ్ రూల్ అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఇది డిఎస్సి 2014లో అడిగాడు. ఏమని? ఎగ్ రూల్ అనగా అన్నాడు. ఎగ్ రూల్ అంటే ఉదాహరణ టు, అంటే ఎగ్జాంపుల్ టు రూల్ అని. ఎగ్ రూల్ అనగా ఎగ్జాంపుల్ టు రూల్. అంటే ఎగ్ రూల్నే అంటే ఆగమన పద్ధతిని మనం ఎగ్ రూల్ అనగా అన్నాడు. ఆ ఎగ్ రూల్ అనేది మనకి ఎక్కడొస్తుంది? ఆగమన పద్ధతి. ఎగ్ రూల్ అనగా ఎగ్ అంటే ఇక్కడ ఈజీ అంటే ఎగ్జాంపుల్స్ టు రూల్, ఉదాహరణ సూత్రం వైపు. సో ఇది మనకు ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు. ఏమేమి చెప్తున్నాం? ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు: మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు కొనసాగుతుంది. ప్రత్యేక అంశం నుంచి సాధారణీకరించడం దిశగా ఆలోచన విధానంగా కొనసాగుతుంది. అదేవిధంగా తెలిసిన విషయం నుండి తెలియని విషయం వైపు, తెలిసిన విషయం నుండి తెలియని విషయం వరకు, సరళం నుండి సంక్లిష్టము, నిర్దిష్టం నుండి సాధారణీకరించడము, సార్వత్రిక సత్యాలను రాబట్టడం, ఉదాహరణ నుంచి సూత్రం వైపు, ఉదాహరణ నుంచి వెరీ ఇంపార్టెంట్, ఉదాహరణ నుంచి సూత్రం వైపు వెళ్ళడం. అదే దీన్నే మనం ఎగ్ రూల్ అంటాం. ఎగ్ రూల్ అంటే ఎగ్జాంపుల్ టు రూల్. ఇది మనకు ఆగమన పద్ధతిలో సూత్రాలు లేదా ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు అని చెప్తాం. సో ఇది ఆగమన పద్ధతి యొక్క లక్షణాలు. సో ఎప్పుడైనా సరే మనం గణితాన్ని బోధించేటప్పుడు ఆగమన పద్ధతి ద్వారా కనుగొన్న సూత్రాన్ని నిగమన పద్ధతి ద్వారా కానీ అదే ప్రయోగశాల పద్ధతి కానీ మనం నిరూపించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ నుంచి సూత్రాన్ని కనుగొన్నాం కదా, ఈ ఉదాహరణ నుంచి సూత్రం కనుగొన్న తర్వాత ఆ సూత్రాన్ని మనం ఏం చేయాలి? నిగమన పద్ధతి ద్వారా కానీ లేదా ప్రయోగశాల పద్ధతి ద్వారా కానీ నిరూపించాలి. ఇజ్ రైట్. సో ఇంకా గణిత బోధనలో ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భాలు వెరీ ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను? గణిత బోధనలో
ఆగమన పద్ధతి, గణిత బోధనలో ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భాలు. కంపల్సరిగా మనం ఈ విషయాన్ని తెలుసుకొని ఉండాలి. ఉపయోగించే సందర్భాలు ఏమేమి ఉన్నాయి, అసలు ఆగమన పద్ధతిలో అంటే గణిత బోధనలో ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాలు. ఆగమన పద్ధతిలో ఆగమన పద్ధతిని గణిత బోధనలో ఉపయోగించే సందర్భాలు ఏంటని చూస్తే, ఫస్ట్ వన్, సూత్రీకరణ చేయడానికి. సూత్రీకరణ చేయడానికి అంటే సూత్రీకరణ అంటే ఒక సూత్రాన్ని మనం ఉత్పాదించాలి. ఒక సూత్రాన్ని ఉత్పాదించాలి అంటే ఏ బోధనా పద్ధతి ఉపయోగించాలి? ఆగమన పద్ధతి ఉపయోగించాలి. నెక్స్ట్ వన్, విషయాన్ని సాధారణీకరించడానికి. విషయాన్ని సాధారణీకరించడం. ఒక విషయాన్ని మనం జనరలైజేషన్ చేయాలన్నా కూడా మనం ఏ బోధనా పద్ధతి ఉపయోగించాలి అంటే ఆగమన పద్ధతిని ఉపయోగించాలి. సో సూత్రీకరణ చేయడానికి అంటే ఒక సూత్రాన్ని ఉత్పాదించాలన్నా, విషయాన్ని జనరలైజేషన్ చేయాలన్నా, నియమాలను రూపొందించాలన్నా, నియమాలను రూపొందించడానికి. అదేవిధంగా సిద్ధాంతీకరించడానికి. అదేవిధంగా పరిశీలన అంశాలు ఆధారంగా అనుమతి చేయడానికి. పరిశీలన అంశాలు ఆధారంగా అనుమతి చేయడానికి. అదేవిధంగా ఇది మనకు ఉపయోగించే అంటే గణిత బోధనలో ఉపయోగించే సందర్భాలు ఏమి? ఏదైనా ఒక సూత్రాన్ని ఉత్పాదించాలన్నా, విషయాన్ని జనరలైజేషన్ సాధారణీకరించాలన్నా, నియమాలను రూపొందించాలన్నా, ఒక సిద్ధాంతాలను రూపొందించాలన్నా, పరిశీలన అంశాల ఆధారంగా అనుమతి చేయడానికి ఈ సందర్భాల్లో మనం ఏమి ఉపయోగిస్తాం? ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాము. ఇంకా ఆగమన పద్ధతిని బోధించే విషయాలు అంటే మనం గణిత బోధనలో బోధించే విషయాలేంటి? బోధించే విషయాలు గణిత బోధనలో బోధించే విషయాలు ఏమేమి బోధించవచ్చు అంటే ఆగమన పద్ధతిని ఉపయోగించి ఏమేమి బోధించవచ్చు అంటాడు. చూడు, వృత్త పరిధి C=2πr అనే సూత్రాన్ని ఉత్పాదించడానికి. అదేవిధంగా NA K అయితే ఏకి గల ఉపసముతుల సంఖ్య ఏంటి? ఏకిగల ఉపసముతుల సంఖ్య. మనం ఏదైనా సూత్రాన్ని ఉత్పాదించాలన్నా కూడా మనం ఈ ఆగమన పద్ధతిని ఉపయోగిస్తాం. డిఎస్సి 2018లో మనకు అడిగిన బిట్ ఏంటంటే ఉదాహరణలతో ఘాతాంక న్యాయాలను సాధారణీకరించడం అనేది ఏ బోధనా పద్ధతిలో ఉపయోగిస్తామన్నాడు. ఏమన్నాడు? 2018 డిఎస్సిలో అడిగిన బిట్ ఏంటంటే ఘాతాంక న్యాయాలను సాధారణీకరణ చేయబడతాయి అనేది ఏ బోధనా పద్ధతులు అన్నాడంటే మనకి ఏ బోధనా పద్ధతి అంటే ఆగమన పద్ధతి. అదేవిధంగా ఆగమన పద్ధతిలో మరొక డిఎస్సి బిట్ ఏంటంటే అనేక త్రిభుజాల కోణాల మొత్తాన్ని పరిశీలించిన పిదప విద్యార్థి త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలని సాధారణీకరించును. ఇది ఏ బోధనా పద్ధతి? ఇది కూడా ఆగమన పద్ధతి. ఏం చెప్తున్నాను? అనేక త్రిభుజాలను పరిశీలించిన తరువాత విద్యార్థి త్రిభుజములోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు అని సాధారణీకరించును. ఇది ఏ బోధనా పద్ధతి అంటే ఆగమన పద్ధతి. ఇది కూడా డిఎస్సి 2018 అడిగాడు. ఇంకా ఏ విషయాలను బోధించవచ్చు? ఏ విషయాలను? 2 సరి సంఖ్యల మొత్తం సరి సంఖ్యని చెప్పచ్చు. అంటే తెలిసిన విషయం నుండి మనం ఏం చేయొచ్చు? తెలియని విషయం అంటే ఇక్కడ మనం గమనిస్తే సూత్రాన్ని ఉత్పాదించాలన్నా,
అదేవిధంగా ఏ విషయాన్నైనా మనం జనరలైజేషన్ చేయాలన్నా మనం ఏ బోధన పద్ధతి ఉపయోగించవచ్చు, ఆగమన పద్ధతిని ఉపయోగించవచ్చు. రైట్, ఇది ఆగమన పద్ధతిలో మనం బోధించే విషయాలు. ఇంకా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఆగమన పద్ధతి గుణాలు. ఆగమన పద్ధతి గుణాలు, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. చూడు, ఆగమన పద్ధతి అనేది గణితము నేర్చుకోవడానికి, ఆగమన పద్ధతి గణితము నేర్చుకోవడానికి సహజమైన పద్ధతి, అత్యంత అనుకూలమైన పద్ధతి. ఆల్రెడీ చెప్పినాను. గణితము నేర్చుకోవడానికి సహజమైన అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి. గణిత శాస్త్రం అంతా ఆగమన పద్ధతి ప్రకారమే కనుక్కోవడం జరిగింది. గణిత పద్ధతి అంతా కూడా ఆగమన పద్ధతి ప్రకారమే కనుక్కోవడం జరిగింది. ఇది శాస్త్రీయ పద్ధతి. ఆగమన పద్ధతి అనేది మనకు శాస్త్రీయ పద్ధతి. ఇది శాస్త్రీయ పద్ధతి మరియు మనోవైజ్ఞానిక పద్ధతి. ఏ పద్ధతి అంట? మనోవైజ్ఞానిక పద్ధతి. మనోవైజ్ఞానిక పద్ధతి. అదేవిధంగా ఇది తార్కికమైనది. ఏంటిది? ఇది తార్కికమైనది. అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచనను ఏంటంట? విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి పరుస్తుంది. అభివృద్ధి పరుస్తుంది. రైట్, ఇంకా విషయానికి వస్తే ఇది విద్యార్థులు ఇందులో వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొంటారు. విద్యార్థులు క్రియాత్మకంగా అంటే విద్యార్థులు ప్రత్యక్షంగా అక్కడ పాల్గొనడం జరుగుతుంది. విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొంటారు. కావున ఇది శిశు కేంద్రీకృత పద్ధతి. ఇది డిఎస్సి 2018లో అడిగిన బిట్టు. విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే బోధనా పద్ధతి ఏదని చెప్పాడు. సో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొనే బోధనా పద్ధతి ఏదంటే ఆగమన పద్ధతి. ఇందులో ఆచరణ ద్వారా ఇక్కడ చూడండి, ఇందులో ఆచరణ ద్వారా అభ్యసనము జరుగుతుంది. ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల్లో విషయ అవగాహన అనేది బాగా జరుగుతుంది. విద్యార్థుల్లో విషయ అవగాహన అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే, సో ఇది విద్యార్థుల్లో సూత్రాలు, నియమాలు కంఠస్థం చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మర్చిపోతే కూడా పిల్లలు సూత్రాలను, నియమాలను ఏర్పడిన ప్రక్రియ పునరుత్పాదన చేసుకుంటారు. అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనం విద్యార్థుల్లో అభ్యసనం పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. ఆసక్తిని పెంపొందిస్తుంది. అదేవిధంగా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. అదేవిధంగా విమర్శనాత్మక ఆలోచన ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. విమర్శనాత్మక ఆలోచనను కూడా ఇది అభివృద్ధి పరుస్తుంది. ఒకసారి బాగా గమనిస్తే ఆగమన పద్ధతి యొక్క గుణాలు తీసుకుంటే, గణితము నేర్చుకోవడానికి సహజమైన అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి ఏంటంటే ఆగమన పద్ధతి. గణిత శాస్త్రం అంతా కూడా ఆగమన పద్ధతి ప్రకారమే కనుక్కోవడం జరిగింది. ఇది శాస్త్రీయ పద్ధతి మరియు మనోవైజ్ఞానిక పద్ధతి. తార్కికమైనది, విమర్శనాత్మక ఆలోచనను అభివృద్ధి పరుస్తుంది. అదేవిధంగా ఇందులో విద్యార్థులు క్రియాత్మకంగా పాల్గొంటారు. కాబట్టి ఇది శిశు కేంద్రీకృత పద్ధతి.
ఇందులో ఆచరణ ద్వారా అభ్యసనము అంటే ప్రత్యక్ష అనుభవాల ద్వారా జ్ఞాన నిర్మాణం జరుగుతుంది కాబట్టి విషయ అవగాహన అనేది బాగా జరుగుతుంది. సో అదేవిధంగా విద్యార్థులు సూత్రాలను నియమాలను కంఠస్థం చేయవలసిన అవసరం లేదు. ఒకవేళ మరిచిపోతే పిల్లలు ఆ సూత్రాలను నియమాలను ఏర్పడిన ప్రక్రియను పునరుత్పాదన చేసుకోవచ్చు. సో అదేవిధంగా విద్యార్థుల్లో అభ్యసన పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది. విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని కూడా మనం పెంచుతుంది. నెక్స్ట్ తీసుకుంటే ఆగమన పద్ధతుల యొక్క పరిమితులు ఏంటి? ఆగమన పద్ధతి యొక్క పరిమితులు ఏంటి చూస్తే ఆగమన పద్ధతి అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. ఆగమన పద్ధతి అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. ఆగమన పద్ధతి అనేది సుదీర్ఘమైన ప్రక్రియ. అదేవిధంగా ఎక్కువ సమయాన్ని అధిక శ్రమను అధిక శ్రమతో కూడినది. ఇది డిఎస్సి 2018లో అడిగాడు. ఏది ఆగమన పద్ధతి యొక్క పరిమితి ఏది అనేసి. సో ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది, అధిక శ్రమతో కూడినది. ఈ పద్ధతిలో అభ్యసనం అనేది పరిపూర్ణము కాదు. బాగా గుర్తుపెట్టుకోరు, ఈ పద్ధతిలో అభ్యసనం అనేది పరిపూర్ణం కాదు. ఎందుకంటే గణిత అభ్యసనములో సమస్యలు సాధించడంలో అభ్యాసం చేయడం అనేది ముఖ్యమైన అంశం. కానీ మనం ఆగమన పద్ధతిలో అభ్యాసం చేయడానికి వీలు పడదు. ఆగమన హేతువాదం అనేది సంపూర్ణ నిర్ణయాత్మకము కాదు. ఆగమన హేతువాదం అనేది సంపూర్ణ నిర్ణయాత్మకము కాదు. సో ఎందుకంటే అనువైన సందర్భాల్లో ఎన్నుకోకపోయినట్లయితే సూత్రం అన్ని సందర్భాలకు నిజము కాకపోవచ్చును. ఈ పద్ధతి అనేది కేవలం మనకు ఉన్నత స్థాయిలోనే ఉన్నత స్థాయిలో అనుగుణంగా ఉంటుందే కానీ ఉన్నత స్థాయి విద్యలో అంతగా ఉపయోగపడదు. ప్రతి గణిత అంశాన్ని కూడా ఈ పద్ధతిలో బోధించలేము. సిలబస్ను సకాలంలో పూర్తి కాదు. గణితము పరంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది తగిన పద్ధతి అయితే కాదు. సో పరిమితులుగాను చూస్తే ఆగమన పద్ధతి అనేది సుదీర్ఘమైన ప్రక్రియ, ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది, అధిక శ్రమతో కూడినది. ఈ పద్ధతిలో అభ్యసనం అనేది పరిపూర్ణము కాదు. ఎందుకంటే గణిత బోధన అభ్యసనలో సమస్యలను సాధించడంలో అభ్యాసం చేయడం అనేది ముఖ్యమైన అంశము. ఆగమన పద్ధతిలో ఇది వీలు పడదు. ఆగమన హేతువాదం అనేది సంపూర్ణ నిర్ణయాత్మకము కాదు. ఎందుకంటే అనువైన సందర్భాల్లో ఎన్నుకోకపోయినట్లయితే సూత్రం అనేది అన్ని సందర్భాలకు నిజము కాకపోవచ్చును. మరియు ఈ బోధనా పద్ధతి అనేది కేవలం ప్రాథమిక ఉన్నత స్థాయికి అనుగుణంగా ఉంటుందే కానీ ఉన్నత విద్యకు ఇది అంతగా ఉపయోగపడదు. అదేవిధంగా అన్ని గణిత అంశాలను ఈ బోధనా పద్ధతిలో మనం బోధించలేము. సిలబస్ను సకాలంలో పూర్తి కాదు. గణితము పరంగా ప్రతిభావంతులైన విద్యార్థులకి ఇది తగిన పద్ధతి కాదు. ఇది మనం ఆగమన పద్ధతి యొక్క పరిమితులు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఉపాధ్యాయుడు ఆగమన పద్ధతిలో బోధించేటప్పుడు మనం ఒక జనరలైజేషన్ సాధారణీకరించడం కానీ లేదా ఒక సూత్రాన్ని ఉత్పాదించాలంటే కనీసం విద్యార్థులకు ఎన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. 3 ఉదాహరణలు ఇవ్వాలి. సో మనం ఏదైనా ఒక ఆగమన పద్ధతిలో సూత్రాన్ని కానీ జనరలైజేషన్ విషయాన్ని సాధారణీకరించడం చేసేటప్పుడు కనీసం ఎన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే 3 ఉదాహరణలు ఇవ్వాలి. ఇది మనకు ఆగమన పద్ధతికి సంబంధించింది. సో నెక్స్ట్ వీడియోలో మరొక పద్ధతిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.